శ్రీమాత్రే నమః. పెద్దగా పాఠ్యపుస్తకాలలో కనిపించని రక్తంతో రాసిన ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయమే సూర్యసేన్. ప్రజలు ప్రేమతో పిలిచిన పేరు మాస్టర్ దా. ఆయన వృత్తిరీత్యా ఒక స్కూల్ ఉపాధ్యాయులు. పిల్లలకి అక్షరాలని నేర్పించేవారు. కానీ బ్రిటిష్ దాస్యాన్ని చూసి తన మనసులో ఒక ప్రశ్న మొదలైంది. ఈ పిల్లలు చదువుకుంటున్నారు, బానే ఉంది, కానీ వీళ్ల భవిష్యత్తు మాత్రం బానిసత్వంలోనేనా అని. ఆ ప్రశ్నే ఆయన్ని విప్లవ మార్గంలోనికి నెట్టింది. అహింసా మార్గం ద్వారా మాత్రమే కాకుండా సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టగలము అని ఆయన నమ్మారు. అందుకే ఆయన ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీని స్థాపించి వందలాది మంది యువకులను విప్లవకారులుగా మార్చారు. 1930లో ఆయన బ్రిటిష్ వారి చిట్టాగాంగ్ ఆయుధాగారంపై దాడి చేసి వాళ్ళని గడగడలాడించిన ధీశాలి. అంతటి ధీశాలని బ్రిటిష్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా పట్టుకోలేకపోయారు. కానీ చివరికి ఆయన తన సొంత మనిషి చేసిన ద్రోహం వల్లే పట్టుబడిపోయారు. సూర్యసేన్ గైరాల అనే గ్రామంలో నేత్రసేన్ ఇంట్లో తలదాచుకుంటున్న సమయంలో బ్రిటిష్ వాళ్లు సూర్యసేన్ని పట్టిస్తే భారీ బహుమానం ఇస్తామని ప్రకటించారు. ఆ డబ్బుకి ఆశ పడిపోయిన కుక్క నేత్రసేన్. ఆ నేత్రసేన్ సూర్యసేన్ తన ఇంట్లోనే ఉన్నారు అని బ్రిటిష్ సైన్యానికి చేరవేశారు. ఫలితంగా బ్రిటిష్ సైన్యం ఆ ఇంటిని ముట్టడించి సూర్యసేన్ని అరెస్టు చేసింది. తర్వాత అతను చేసిన ద్రోహానికి, ఈ నేత్రసేన్ చేసిన ద్రోహానికి ఎలాగో అతన్ని ఆయనింట్లోనే ప్రాణాలు తీసేశారు అని అనుకోండి. ఒక దేశ భక్తుడు. నేత్రసేన్ భార్య కూడా తన భర్త చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక విప్లవకారులకి సహకరించింది. బ్రిటిష్ వాళ్లు సూర్యసేనని ఒక ఖైదీలా కాకుండా ఒక మృగంలా చూశారు. ఆయనను మానసికంగా, శారీరకంగా కృంగదీయడానికి వాళ్ళు చేసిన పనులు చదివితే కళ్ళు చెమ్మగిల్లుతాయి. అయినా సరే ఇన్ని బాధలు పడుతున్నా పాపం మహాత్ముడి గారికి మన భారతీయులు పడుతున్న బాధలు, కష్టాలు కనిపించలేదు. ఎంతసేపు ఆయన సాఫ్ట్ కార్నర్ బ్రిటిష్ వాళ్ల మీద మాత్రమే చూపించారు. ఇంతకీ ఈ సూర్యసేన్ని ఎలా హింసించారో తెలుసా? గోళ్లు పీకేశారు. ఆయన చేతి గోళ్లను పట్టకార్లతో ఒక్కొక్కటిగా పీకేశారు. ఏవైనా రహస్యాలు చెబుతారేమో అని. అయినా సరే ఆయన నోటి నుంచి ఒక్క రహస్యం కూడా రాలేదు. సుత్తితో ఆయన కాళ్ళు, చేతుల ఎముకలు క్రూరంగా కొట్టి విరగ్గొట్టేశారు. ఆయన నడవలేని స్థితికి చేరుకున్నారు. ఆయన వందే మాతరం అనకుండా ఉండాలని సుత్తితో కొట్టి ఆయన పళ్ళుని రాలగొట్టేశారు. ఉరిశిక్ష వేసే రోజున ఆయన వందే మాతరం అని నినదిస్తే ప్రజలు తిరగబడతారని భయపడి ఆయన పగిలిన పళ్ల మధ్య నుంచి ఒక ఇనుపతీగను గుచ్చి ఆయన నోటిని గట్టిగా కుట్టేశారు. ఉరికొయ్య దగ్గరికి వెళ్లేటప్పుడు ఆయన కనీసం మాట్లాడకూడదని ఉరి తీసే సమయానికే ఆయన ప్రాణాలని తీసేశారు. ఉరి తీసే సమయానికి ప్రాణాలతో లేరు అని కొంతమంది చెప్తారు. కొన్ని చరిత్రల్లో కనీసం ఆయన స్పృహలో లేరు. ఆ స్పృహలో లేని ఆయన శరీరాన్నే ఉరి తీశారు. ఆ ఉరి తీసి ఆ కొయ్యకి వేలాడగట్టారు. ఆ శరీరాన్ని అందరూ చూస్తే ప్రజల నుంచి విప్లవం వస్తుందేమో అని భయపడి ఆయన మృతదేహాన్ని ఒక ఇనుప పెట్టెలో పెట్టి బంగాళాఖాతంలో సముద్రం మధ్యలో వదిలేశారు. సూర్యసేన్ అంటే కేవలం ఒక పేరు కాదు, బ్రిటిష్ వాళ్ళకి నిద్ర లేకుండా చేసిన ఒక సింహ గర్జన. ఆయన శరీరాన్ని ముక్కలు చేసేశారు. ఆయన ఎముకలని విరగ్గొట్టేశారు. చివరికి ఆయన నోటిని కూడా కుట్టేశారు. కానీ ఒక్క విషయం వాళ్ళు మరిచిపోయారు. గొంతుని నొక్కేయగలరేమో కానీ ఆయన వెలిగించిన స్వాతంత్ర జ్వాలను ఆర్పలేరు అని. చివరిగా సూర్యసేన్ రాసిన సందేశమేంటో తెలుసా? ఈ శుభతరుణంలో, అంటే ఉరిశిక్ష వేయటం కూడా ఆయనకి శుభంగానే అనిపించింది. నేను మీకేమి ఇవ్వగలను? కేవలం ఒకే ఒక్క విషయం. అది నా బంగారపు భారతదేశపు కళ, ఒక మధురమైన కళ. అది స్వతంత్ర భారతదేశం. నేను నా గమ్యానికి చేరుకుంటున్నాను. నా చావును చూసి మీరు కుంగిపోకండి. నా మరణం నా పోరాటానికి ముగింపు కాదు. ఇది ఒక కొత్త ఆరంభం. ఆంగ్లేయుల అరాచకాలను అంతం చేసే వరకు, మన భారతమాత బానిస సంఖ్యలు తెగిపోయే వరకు మీ పోరాటం ఆగకూడదు. దురదృష్టవశాత్తు నా కళ్లతో స్వతంత్ర భారత సూర్యోదయాన్ని చూడలేకపోతున్నాను. కానీ రేపు ఉదయించే ఆ సూర్యుని కిరణాలలో నా ఆత్మ ప్రతిబింబిస్తుంది. నేను చనిపోయినా సరే మీరు నినదించే ప్రతి నినాదంలో, మీ పోరాటంలో నేను బ్రతికే ఉంటాను.
గుర్తుంచుకోండి, మన ఆశయం గొప్పది, మన త్యాగం పవిత్రమైనది. దేశం కోసం ప్రాణాలర్పించే అవకాశం అందరికీ రాదు. నేను వెళ్తున్నా, మీ అందరినీ స్వతంత్ర భారతావనిలో కలుసుకుంటా. వందే మాతరం అంటూ ఆయన ఆ ఉత్తరాన్ని ముగించారు. ఇప్పుడు చెప్పండి, వందే మాతరం అన్న గొంతుని వాళ్ళు నొక్కేశారు. కనీసం బయటికి రాకుండా ఆయనని హింస పెట్టారు. ఇన్ని హింసలు మన వాళ్ళు భరించినా మనం తిరగబడకూడదు అని ఎంతో ఉదార స్వభావంతో చెప్పిన మహానుభావుడికి ఏం చెప్పాలి, ఏమనాలి, ఏమని కడగాలి? చెప్పండి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ల రూపంలో తెలియచేయండి. ప్రాణం లేని ఆయన శరీరాన్ని ఇదే రోజు ఉరి తీసేశారు. ప్రతి చిన్న విషయానికి భయపడిపోయి బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ చరిత్రని చెప్పాలి, చెప్పి ధైర్యాన్ని నింపాలి. మన దేశం కోసం ఎంతమంది ప్రాణాలు అర్పించారు అనేది మన పిల్లలకి తెలియాలి. జై హింద్.